బ్రేకింగ్ న్యూస్. ఇక తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామంటున్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. అయితే ఇప్పటికే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. డీజీపీకి సంబంధించి ఆయన ఏం మాట్లాడారనే డీటెయిల్స్ ని. భారీ వర్షాలు కురుస్తున్నాయి గత 2 రోజుల నుంచి. ఎక్కువగా నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్కి సంబంధించి రెస్క్యూ టీం నిరంతరం పనిచేస్తుంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్తో పాటు తెలంగాణ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఉన్నటువంటి 24 గంటల పాటు అందుబాటులో ఉండి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ డీజీపీ జితేందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్ పరిస్థితి అంతా కూడా నిజామాబాద్, ఆదిలాబాద్? మీకు అందరికీ తెలుసు, నిన్న కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, నిర్మల్ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ రెయిన్ఫాల్ జరిగింది. దాంతో కొన్ని వాగులు, రివర్లు కొంచెం ఓవర్ఫ్లో అయినాయి. సమ్ పీపుల్ వర్ స్టక్. మన స్టేట్ ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ స్పెషల్ పోలీస్ది, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత అందరూ లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ అందరూ కలిసి నియర్లీ 1000 మనిషికి రెస్క్యూ అండ్ రిలీఫ్ చేశారు. కొంతమందికి మన రిలీఫ్ లేట్ అయితే కూడా మన వారికి ధైర్యం ఇచ్చి ఈరోజు మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ ప్రెస్ చేసి కొంతమందికి సిరిసిల్లాలో వేర్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్ ఎన్డీఆర్ఎఫ్ కుడ్ నాట్ గో, హెలికాప్టర్ సర్వీస్తో వారికి రెస్క్యూ చేశాము. తర్వాత మెదక్లో కూడా ఒకరికి చేశాము. సో మన రెడీగా ఉన్నాము. మా దగ్గర ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ రెడీగా ఉన్నాయి. సో ఆల్రెడీ కొన్ని ఫోర్కాస్ట్ కూడా ఉంది. ఎనీ ప్లేస్ ఇఫ్ దెర్ ఈస్ హెవీ రెయిన్ఫాల్ మన రెడీగా ఉన్నాము. పబ్లిక్ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. మన ఒక రోజులో 1000 మనిషి పైన మన రెస్క్యూ అండ్ రిలీఫ్ ఇచ్చాము. సో ఓన్లీ మై అడ్వైస్ టు పీపుల్ ఈస్ నేషనల్ హైవే ఇది హైదరాబాద్ టు నాగ్పూర్ కొంచెం డిస్టర్బ్ ఉంది. సో అనవసరంగా మూవ్మెంట్ చేయకుండా మన ఒకరోజు పోస్ట్పోన్ విజిట్ చేస్తే బాగా ఉంటుంది. ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ పని చేస్తున్నారు. అది ఎనీవే మేబీ ఇన్ ఏ డే ఆర్ సో ఇట్ విల్ బి కంప్లీటెడ్. దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ బి నార్మల్సీ ఆన్ ది నేషనల్ హైవే ఆల్సో విల్ బి రిస్టోర్డ్. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది? ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ చిక్కుకొని? ఇంతవరకు మన కరెక్ట్ ఫిగర్ లేదు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి లెస్ దెన్ 10 మన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ నియర్లీ 1000 పీపుల్ హ్యాస్ బీన్ రెస్క్యూడ్. సో మనం చూస్తే మన ఫోర్సెస్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ చేశాయి. అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ యాక్టెడ్ వెరీ ఫాస్ట్. మన టీమ్స్ కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయి. సో దాంతో కూడా రెస్క్యూ ఆపరేషన్ చాలా క్విక్గా జరిగింది. సార్, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన టీంకి ఒక 1000 మందికి ఎస్డీఆర్ఎఫ్తో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సమయంలో అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి సార్? ఇది లాస్ట్ ఇయర్ మన దగ్గర ఇంత ఎస్డీఆర్ఎఫ్ లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 మనిషికి మన ట్రైనింగ్ ఇచ్చాము. దాంతో మీరు చూస్తే ఒక 1000 మనిషి ఒక డేలో ఫ్యూ అవర్స్లో రిలీఫ్ అండ్ రెస్క్యూ జరిగింది. సో దట్ హ్యాస్ హెల్ప్డ్ రెస్క్యూ ఎఫర్ట్స్ వెరీ ఫాస్ట్. ఇంతకుముందు వీఆర్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఒక 4-5 ఉండేది. సో బట్ ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 40 టీమ్స్ మనం డిప్లాయ్ చేసాము. సో మన ఇది చాలా ఫాస్ట్గా వర్క్ జరిగింది. సో ఇట్ హెస్ డెఫినెట్లీ హెల్ప్డ్. సార్, ఎఫెక్టివ్ ఉన్న ప్రాంతాల ప్రజలకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు ఫోర్కాస్ట్ ఉంది, కొంచెం అనవసరంగా మూమెంట్ చేయకూడదు. మా హౌస్లో ఉండాలి, సేఫ్గా ఉండాలి. ఎనీ హెల్ప్ రిక్వైర్డ్ మన డయల్ 100 అండ్ విల్ బి అవైలబుల్ ఫర్ ఎనీ హెల్ప్. రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ విపత్కరమైన పరిస్థితులు ఎదురైతే ఎలా సిద్ధమవుతున్నారు సార్? మా దగ్గర మేము రెడీగా ఉన్నాము. ఎనీ రిక్వైర్మెంట్ ఈస్ దేర్, ఇమీడియట్లీ విల్ ప్రెస్ ఇన్ టు సర్వీస్. థ్యాంక్ యూ. అయితే ఏదైతే ప్రయాణాలు ఉంటాయో వాటిని కొద్దిగా వాయిదా వేసుకోవాలి. అవసరం ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి తప్ప కొన్ని రోడ్లు, హైవేలు ఇప్పటికే పూర్తిగా క్లోజ్ అయ్యాయి కాబట్టి వాటిని మరమ్మతులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిరంతరం డీజీపీ ఆఫీస్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా అవసరమైతే ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడానికి అవసరమైన సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాము. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్తున్నాడు. కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.